వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. మనం టెస్ట్ 3 ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాం. ఆల్రెడీ టెస్ట్ సిరీస్ ఎస్విఆర్ అకాడమీలో కంటిన్యూ చేయటం జరుగుతుంది గ్రామ సచివాలయానికి సంబంధించి. ఇది గ్రూప్ 2 వాళ్ళకు కూడా చాలా దగ్గరగా మోస్ట్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో అదర్ ఎగ్జామ్స్ వాళ్ళు కూడా ఈ టెస్ట్ సిరీస్ బాగా ఉపయోగపడుతుంది, ఎస్పెషల్లీ గ్రామ సచివాలయంకి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇది. ఈ టెస్ట్ సిరీస్తో పాటు మనకి పీడిఎఫ్ కూడా మేము ఇవ్వటం జరిగింది. ఆ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇప్పటి వరకు ఒక 4 or 5 టెస్ట్లు అయినాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు పక్కనే ఉన్న నంబర్కి కాల్ చేసి ఎస్విఆర్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కొత్తగా టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలన్నా, పీడిఎఫ్ తీసుకోవాలన్నా కానీ ఆ నంబర్కి కాల్ చేసి అడగొచ్చు. మీరు ఇప్పుడు కనుక టెస్ట్ సిరీస్ తీసుకుంటే ప్రీవియస్ టెస్టులతో పాటుగా ఇప్పుడు కండక్ట్ చేసే టెస్ట్స్ కూడా మీకు రావటం జరుగుతుంది. సో మ్యాక్సిమం మీరు ఈ టెస్ట్ సిరీస్ని పీడిఎఫ్ని ఫాలో అయితే దగ్గరగా మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఈ టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో గ్రామ సచివాలయంలో రావటానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ని కవర్ చేస్తూ ఈ టెస్ట్ సిరీస్ని పీడిఎఫ్ని ఇవ్వటం జరిగింది. వాటికి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాము. సో అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. ఏవైనా మీకు క్వైరీస్ ఉంటే ఎస్విఆర్ అడ్మినిస్ట్రేటివ్ నంబర్ ఉండింది పక్కన, అక్కడ కాల్ చేసి మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోవచ్చు. ఓకే, టెస్ట్ 3 ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం. టెస్ట్ 3 పార్ట్ ఏలో వచ్చేసి మనకి 3rd క్వశ్చన్, మట్టి లేకుండా మొక్కలను పెంచే పద్ధతిని ఏమంటారు? సో వితౌట్ సాయిల్ ప్లాంటేషన్ చేయొచ్చు. అలా వితౌట్ సాయిల్ ప్లాంటేషన్ ఎలా చేస్తారంటే ఓన్లీ వాటర్లోనే ఉంటాయి అన్నమాట. అంటే వాటర్ ట్యూబ్స్ ఉంటాయి, ఆ వాటర్ ట్యూబ్స్లోనే వేర్లు ఉంటాయి. అంటే వేర్లు మనకి వాటర్లో కనిపిస్తూ ఉంటాయి. ఇలా ప్లాంట్ పైకి వస్తుంది. మరి సాయిల్లో ఉండే న్యూట్రియంట్స్ అందవు కదా మరి ఇలా అంటే వాటర్లోనే న్యూట్రియంట్స్ని ప్రొవైడ్ చేస్తారు. అలా వాటర్లో వెళ్ళే న్యూట్రియంట్స్నే ఈ ప్లాంట్ తీసుకొని గ్రో అవుతుంది. అంటే సాయిల్లో ఎలాంటి న్యూట్రియంట్స్ ఉంటాయో ఈ వాటర్ ట్యూబ్లో కూడా అలాంటి న్యూట్రియంట్స్ ఉంటాయి. ఆ వాటర్ ట్యూబ్లో వేర్లు ఉంటాయి. ఆ వేర్ల నుంచే ఇది ప్లాంట్ అనేది న్యూట్రియంట్స్ని తీసుకుంటుంది. సో ఇలా గనుక ప్లాంట్స్ని వాటర్లో వేర్లు ఉండేలాగా వాటర్ ద్వారా గనుక ప్లాంట్స్ని పెంచితే వీటిని హైడ్రోఫోనిక్స్ అంటారు. సో 3rd ఆప్షన్ 4. అయితే హైడ్రోఫోనిక్స్ అనేది వన్ టైప్ ఆఫ్ హార్టికల్చర్, అంటే ఒక రకమైనటువంటి తోటల పెంపకం. మ్యాక్సిమం ఫారెన్ అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ సిస్టంలో ఈ హైడ్రోఫోనిక్స్ విధానాన్ని పాటిస్తున్నారు. ఎందుకంటే ఫుడ్ సెక్యూరిటీ అనేది ఫ్యూచర్లో మోస్ట్ ఇంపార్టెంట్. అందరికీ సరిపడా ఆహారాన్ని పండించాలంటే ఈ ల్యాండ్ ఫ్యూచర్లో సరిపోకపోవచ్చు. పాపులేషన్ ఎక్కువ అవుతుంది, ప్రొడక్షన్ తక్కువ అవుతుంది. కాబట్టి అలాంటప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్ పార్క్స్ ఎలా ఉన్నాయో ఫ్యూచర్లో మనకి సాఫ్ట్వేర్ పార్క్ లానే అగ్రికల్చర్ పార్క్స్ వస్తాయి. అంటే ఈ అగ్రికల్చర్ బిఎస్సీ చేసిన వాళ్ళు లేదా అగ్రికల్చర్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసి ఈ ఫ్లోర్స్లో మొక్కలను పెంచాల్సిన అవసరం వస్తుంది. అలాంటప్పుడు ట్రే ఫార్మింగ్లో మనకి సాయిల్ కాకోకుండా వాటర్నే ప్రొవైడ్ చేసి ఈజీగా ప్లాంట్ గ్రోత్కి కారణం కావచ్చు అనమాట. అందుకని ఫ్యూచర్ ఫార్మింగ్కి, ఫ్యూచర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్కి ఈ హైడ్రోఫోనిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ హార్టికల్చర్, ఒక రకమైనటువంటి తోటల పెంపకం. సబ్సెట్ ఆఫ్ హైడ్రోకల్చర్. హైడ్రో అంటే వాటర్కి సంబంధించి, వాటర్లోనే వేర్లు ఉంటూ వాటర్ ద్వారా న్యూట్రియంట్స్ని తీసుకునే ప్లాంట్స్ ఉదాహరణ అనమాట. అందుకనే సబ్సెట్ ఆఫ్ హైడ్రోకల్చర్. గ్రోయింగ్ ప్లాంట్స్ వితౌట్ సాయిల్. సాయిల్ లేకుండా, నేల లేకోకుండా ప్లాంట్స్ని గ్రో చేయటం. సో మినరల్ న్యూట్రియంట్ సొల్యూషన్ అంటే అదే వాటర్లో మినరల్ న్యూట్రియంట్ సొల్యూషన్ అది, దాంట్లో నుంచి ఈ ప్లాంట్స్ అనేవి న్యూట్రియంట్స్ని తీసుకుంటాయి. సో 3rd ఆప్షన్ 4 హైడ్రోఫోనిక్స్ కరెక్ట్ ఆన్సర్. సో సాయిల్ కల్టివేషన్ అంటే టు బ్రేక్ అప్ ద సాయిల్ సర్ఫేస్ని బ్రేక్ చేసి నార్మల్గా క్రాప్ని గ్రో చేయటమే సాయిల్ కల్టివేషన్. సో 3rd ఆప్షన్ 4. నెక్స్ట్ 6th, చంద్రయాన్ 2లో ప్రయోగించిన రోవర్ నేమ్ ఏంటి అని అడిగారు. చంద్రయాన్ 2 మోస్ట్ ఇంపార్టెంట్
స్పేస్ మిషన్ ఇస్రోకి సంబంధించి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మూన్ మీదకి పంపించడానికి ఇప్పటి వరకు 2 మిషన్స్ని కండక్ట్ చేసింది. ఒకటి చంద్రయాన్-1. చంద్రయాన్-1ని మనకి 2009లో కండక్ట్ చేశారు. చంద్రయాన్-1ని PSLV-C11 అనే వాహక నౌక, PSLV-C11 స్పేస్ వెహికల్ నుంచి చంద్రయాన్-1 అనే ఆర్బిటార్ని పంపించారు మూన్ మీదకి. సో అది ఫస్ట్ మిషన్. ఈ చంద్రయాన్-1 ఏం ఫైండ్ అవుట్ చేసిందంటే మూన్ సర్ఫేస్ మీద వాటర్ ఉన్నట్టు ఫైండ్ అవుట్ చేసింది. నెక్స్ట్ చంద్రయాన్-2ని మనం ప్రీవియస్ ఇయర్, ఈ ఇయర్ ఎండింగ్లో, ఈ ఇయర్ స్టార్టింగ్లో, ప్రీవియస్ ఇయర్లో మనం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ స్టార్టింగ్లోనే చంద్రయాన్-2లో మనకి ప్రయోగం అనేది GSLV Mark 3 అనే స్పేస్ వెహికల్ నుంచి చేసాం. పోయినసారి గ్రామ సచివాలయంలో వచ్చిన బిట్ ఇది. సో చంద్రయాన్-2ని కండక్ట్ చేసినటువంటి స్పేస్ వెహికల్ నేమ్ అడిగారు, అదే GSLV Mark 3. GSLV Mark 3 అనేది హెవీ వెయిట్స్ని ఎర్త్ నుంచి ఆర్బిట్లోకి తీసుకెళ్ళగలుగుతుంది. ఎర్త్ ఇది, దీని చుట్టూ ఉండే ఆర్బిట్. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది. సో ఈ GSLV Mark 3 అనేది హెవీ వెయిట్స్ని లిఫ్ట్ చేయగలిగే క్యాపబిలిటీస్ ఉంటుంది. చంద్రయాన్-1లో మనం యూజ్ చేసింది ఓన్లీ ఆర్బిటార్. అంటే సపోజ్ మూన్ ఇలా ఉంటే మూన్ చుట్టూ ఆర్బిట్ ఉంటుంది. అంటే 650 కిలోమీటర్స్ దూరంలో మూన్కి ఆర్బిట్ ఉంటుంది, మధ్యలో మూన్ ఉంటుంది. మనం పంపించిన చంద్రయాన్-1 ఆర్బిటార్ మూన్ చుట్టూ ఇలా తిరుగుతుంది. కానీ చంద్రయాన్-2లో మనం ఆర్బిటార్ అంటే ఇలా తిరిగేది మూన్ చుట్టూ, ల్యాండర్ అంటే మూన్ మీదకి ల్యాండ్ అయ్యేది, ల్యాండ్ అయిన తర్వాత ఆ ల్యాండ్లో నుంచి బయటకు వచ్చే రోవర్. అంటే మనకి 3 ఎక్విప్మెంట్స్ని పంపించారు చంద్రయాన్-2లో: ల్యాండర్, రోవర్, ఆర్బిటార్. అంటే ఫస్ట్ ఏంటంటే ఎర్త్ ఇలా ఉంది కదా, ఒక ఆర్బిటార్ని పంపించారు. ఆర్బిటార్ అనేది మూన్ చుట్టూ ఇలా ఆర్బిట్ అవుతూ ఉంటుంది. ఇలా ఆర్బిట్ అయ్యే ఆర్బిటార్లో నుంచి ల్యాండర్ బయటకు వస్తుంది, వెళ్ళి మూన్ మీద ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయిన తర్వాత అదొక ఎక్విప్మెంట్, ఆ ల్యాండర్లో నుంచి రోవర్ బయటకు వచ్చి మూన్ చుట్టూ మళ్ళీ తిరుగుతుంది. సో ఆర్బిటార్, ల్యాండర్, ల్యాండర్లోంచి బయటకు వచ్చిన రోవర్, ఇలా 3 ఎక్విప్మెంట్స్ని పంపించారు. ఆర్బిటార్ సక్సెస్ఫుల్గా ప్లేస్ చేయగలిగాం, కానీ ఈ ల్యాండింగ్ చేయటం అనేది క్రూషియల్ అనమాట. ఆ ల్యాండింగ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ తలెత్తి ల్యాండర్ రోవర్ని మనం మిస్ అవ్వటం జరిగింది. సో ల్యాండర్ రోవర్లో ఫెయిల్ అయ్యి ఆర్బిటార్లో మళ్ళీ సక్సెస్ అయినాం. చంద్రయాన్-1లో ఒక ఆర్బిటార్ ఒకటే పంపించాం. ఇప్పుడు చంద్రయాన్-2లో ఆర్బిటారు, ల్యాండరు, రోవర్ 3 పంపించాం. సో ఆర్బిటారు, ల్యాండర్లో కొంచెం ఫెయిల్యూర్ జరిగింది. ల్యాండర్ రోవర్లో ఫెయిల్యూర్ జరిగింది, ఆర్బిటార్ సక్సెస్ అయింది. అందుకే దీన్ని పార్షియల్ సక్సెస్ మిషన్గా చెప్పడం జరిగింది అనమాట. సో అది మెయిన్ టాపిక్ చంద్రయాన్-2 గురించి. చంద్రయాన్-2లో ఆర్బిటార్తో పాటు ల్యాండర్, రోవర్ పంపించారు కదా, వాటికి నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారంటే చంద్రయాన్-2లో ప్రయోగించిన రోవర్ నేమ్ అడుగుతున్నారు. రోవర్ నేమ్ వచ్చేసి ప్రగ్యాన్, ల్యాండర్ నేమ్ వచ్చేసి విక్రమ్. సో 6th ఆప్షన్ 1, ఆప్షన్ 2 విక్రమ్ ల్యాండర్. సారాభాయ్ అనేది విక్రమ్ సారాభాయ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసినటువంటి గ్రేట్ పర్సన్. విరూప్ అనేది నార్మల్, అదేం లేదు. సో 6th ఆప్షన్ 1 రోవర్ నేమ్ ప్రగ్యాన్, 2nd విక్రమ్ అంటే ల్యాండర్. ఓకే, 6th క్వశ్చన్ ఆప్షన్ 1. నెక్స్ట్ కమ్ టు 18th క్వశ్చన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. S-400 అనేది అంటే S-400 సిస్టమ్ ఏంటని అడుగుతున్నారు. రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ రష్యాని విజిట్ చేసి S-400 డెలివరీ చేయండి అని అడిగారు. చైనాకి మధ్యలో క్లాషెస్ జరుగుతున్నాయి కాబట్టి. S-400 అనేది యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, క్షిపణి నిరోధక వ్యవస్థ. మోస్ట్ అడ్వాన్స్డ్ వరల్డ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ S-400. యుఎస్ఏకి సంబంధించిన యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ థాడ్, టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్, THAAD. రష్యాకి సంబంధించిన S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇజ్రాయెల్కి సంబంధించిన యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్. సో ఇలాంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ వరల్డ్లో చాలా ఉన్నాయి. మోస్ట్ పవర్ఫుల్ మాత్రం యుఎస్ఏకి సంబంధించిన థాడ్, ఇది సివిల్ సర్వీస్లో అడిగారు ఒకసారి. S-400 ఇది SI ఎగ్జామ్లో అడిగారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి.
S-400 అనేది కూడా రష్యాకి సంబంధించిన యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. మరి ఇండియా దగ్గర ఏమైనా యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాయి అంటే ఉన్నాయి. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ BMD, ఇది ఇండియాకి సంబంధించినటువంటి యాంటీ మిసైల్ సిస్టమ్. ఈ BMDలో పృథ్వీ మిసైల్ని, అశ్విని మిసైల్ని ఉపయోగిస్తాం. అంటే లాంగ్ రేంజ్కి పృథ్వీ, షార్ట్ రేంజ్కి అశ్విని మిసైల్. సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉన్నాయి. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇండియాకి సంబంధించిన యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టంలో BMD ఈక్వల్ టు పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్లస్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది షార్ట్ టార్గెట్స్ కోసం ఉపయోగిస్తారు. దీంట్లో అశ్విని మిసైల్ని ఉపయోగిస్తారు. పృథ్వీలో పృథ్వీ 1, 2, 3లో 2, 3ని ఎక్కువగా ఉపయోగిస్తారు. సో ఇది పృథ్వీ మిసైల్ సిస్టమ్, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఈ రెండు కలిపి బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఇండియాకి సంబంధించినటువంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్. క్షిపణి నిరోధక వ్యవస్థలు అంటే ఏంటి? అసలు క్షిపణి నిరోధక వ్యవస్థ అంటే ఏంటి అంటే, సపోజ్ ఇండియా ఒక మిసైల్ని, పాకిస్తాన్ ఒక మిసైల్ని ఫైర్ చేసింది ఇండియా మీద అటాక్ చేయడానికి. ఈ వచ్చే మిసైల్ ఇలా వస్తూ ఉంటుంది. ఇలా వచ్చే మిసైల్ని ఇండియాకి సంబంధించిన S-400 ఉందనుకోండి, లేదా బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా రేడారు ఈ వచ్చే మిసైల్ని డిటెక్ట్ చేసి దీనికి ఎదురుగా ఇంకొక మిసైల్ని ఫైర్ చేస్తుంది. అప్పుడు ఈ మిసైల్ని ఇండియా ల్యాండ్ మీద రాకోకుండా స్పేస్లోనే డిస్ట్రాయ్ చేస్తుంది. దీన్ని యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటారు. క్షిపణి నిరోధక వ్యవస్థ. వచ్చే క్షిపణి నిరోధిస్తుంది కాబట్టి క్షిపణి నిరోధక వ్యవస్థ. అలాంటి క్షిపణి నిరోధక వ్యవస్థ ఈ S-400 అనేది. ఇది రష్యా నుంచి మనం 5 S-400 సిస్టమ్ని పర్చేజ్ చేస్తున్నాం. అప్రాక్సిమేట్గా 50,000 క్రోర్స్తో, 50,000 కోట్లు, ఒక 5 S-400 డిఫెన్స్ సిస్టమ్స్ అప్రాక్సిమేట్గా. సో అది S-400 గురించి. ఆన్సర్ ఈజ్ సెకండ్, 18th రష్యా తయారు చేసిన క్షిపణి నిరోధక వ్యవస్థ. నెక్స్ట్ 19th నిఫా వైరస్ ఈ మధ్య ఏ రాష్ట్రంలో కనిపించింది? 2019-20 ఆ ప్రాంతాల్లో కేరళలో ఈ వ్యాధి కనిపించింది మనకి, నిఫా వైరస్ అనేది. నిఫా వైరస్ కానీ, ఎబోలా కానీ, జీకా కానీ, రీసెంట్గా వచ్చిన COVID-19 కానీ, సార్స్ కానీ, సో ఇవన్నీ కూడా జెనెటిక్ డిసీజెస్. సో ఇట్ ట్రాన్స్ఫర్ ప్రైమర్లీ ఫ్రమ్ యానిమల్ టు హ్యూమన్ బీయింగ్స్. జంతువుల నుంచి మానవులకి సంక్రమించే వ్యాధులే ఇవి. సో మీకు ఆప్షన్స్లో అడగవచ్చు, జెనెటిక్ డిసీజెస్ which one of the options belongs to genetic diseases అని. సో జెనెటిక్ డిసీజెస్ అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చి వాటిని జెనెటిక్ డిసీజ్ అంటారు. జునాసిస్ అంటారు. జునాలసిస్ అంటే ఏంటంటే, జునాసిస్ అంటే హ్యూమన్ నుంచి హ్యూమన్కి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకోండి ఈ డిసీజ్. సో అది జునాసిస్ అంటారు. సో ఎంతమంది ట్రాన్స్ఫర్ అవుతుంది అని. సో ఎనీవే నిఫా వైరస్ కూడా జెనెటిక్ డిసీజెస్, యానిమల్ నుంచి హ్యూమన్స్కి వచ్చింది. సో వీటిని ప్రైమర్గా హెనిపా వైరస్ అంటారు. ఈ నిఫా వైరస్ని హెనిపా వైరస్ అంటారు. ఇది జెనెటిక్ వైరస్. కంటామినేటెడ్ ఫుడ్ వల్ల, అంటే యానిమల్స్కి హ్యూమన్స్కి మధ్యలో కంటామినేటెడ్ ఫుడ్ వల్ల ఇది వ్యాపిస్తుంది. మేజర్గా పిగ్స్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది కూడా ఈ జెనెటిక్ డిసీజెస్ అన్నీ కూడా సార్స్ కానీ, COVID-19 కానీ, రీసెంట్గా వచ్చిన G4 వైరస్ అని కొత్తగా వినిపిస్తుంది. తర్వాత ఇది నిఫా వైరస్ కానీ, అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్స్ ఇవి. అప్పర్ రెస్పిరేటరీ పార్ట్ అంటే ఇక్కడ నుంచి శ్వాసనాళం దగ్గర నుంచి ముక్కు, గొంతు, ఇవి ఏదైతుందో అప్పర్ రెస్పిరేటరీ శ్వాసనాళ వ్యవస్థలో ఇది ప్రైమరీ అనమాట, మొదటిది. ఈ సిస్టాన్ని డ్యామేజ్ చేస్తాయి. అంటే లంగ్స్ కన్నా పైన దాన్ని అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటారు. లంగ్స్తో పాటు కింద ఉన్న దాన్ని లోయర్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటారు. ఈ అప్పర్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఇక్కడ నుంచి లంగ్స్ పైన ఉన్నటువంటి శ్వాస తీసుకునే అవయవాలు ఏవైతే ఉన్నాయో, ఎయిర్ ఆడే అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అవుతాయి. ఈ నిఫా వైరస్ కూడా సేమ్ లంగ్స్ పైన ఉన్నటువంటి అప్పర్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఇది శ్వాసకోశకు సంబంధించినటువంటి వ్యాధి. సో అది 19th ఆప్షన్ 2. 20 కంప్యూటర్ మానిటర్కి గల మరొక పేరు. సింపుల్, విజువల్ డిస్ప్లే యూనిట్. వీడియోనే మనం కంప్యూటర్ మానిటర్ చెప్తాం, విజువల్ డిస్ప్లే యూనిట్. ఓకే, ఫస్ట్ వన్ DVD, డిజిటల్ వీడియో డిస్క్. ఇది ఓకే. CD తర్వాత DVD మనకి క్లారిటీ కోసం, ఎక్కువ స్టోరేజ్ కోసం ఉపయోగించారు.
యూవీడీ అంటే యూనిఫైడ్ వీడియో డీకోడర్. సో వీడియో డీకోడింగ్ జరుగుతుంది ఇక్కడ. సీసీటీవీ అంటే మీకు తెలుసు, క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్. సో 20 ఆప్షన్ 3. 25 టీబీ వ్యాధి దేని వల్ల కలుస్తుంది? సో ట్యూబెరికులోసిస్. ట్యూబెరికులోసిస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన హెల్త్ సంబంధించిన ఇష్యూ, ఇది బయాలజీకి సంబంధించి. టీబీ అంటే ట్యూబెరికులోసిస్. ఇది ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుందంటే బ్యాక్టీరియా మైకోబాక్టీరియం ట్యూబెరికులోసిస్. ఈ మైకోబాక్టీరియం ట్యూబెరికులోసిస్ వల్ల టీబీ అనే వ్యాధి వస్తుంది, ట్యూబెరికులోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఇండియాలో మీరు ఎవరిని టెస్ట్ చేసినా టీబీ ఉంటుంది. కానీ ఈ టీబీ ట్యూబెరికులోసిస్ అనేది యాక్టివ్ లేటెంట్ 2 ఫేజుల్లో ఉంటుంది. యాక్టివ్ అంటే ఏంటంటే టీబీ వాళ్ళకు ఉంది, లేటెంట్ అంటే ఏంటంటే టీబీ వాళ్ళకి హిడెన్గా ఉంది. ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళకి లేటెంట్లో ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉన్న వాళ్ళకి అది యాక్టివ్లో ఉంటుంది అనమాట, యాక్టివ్ అవుతూ ఉంటుంది. అయితే మోస్ట్ డేంజరస్ ప్రాబ్లం ఏంటంటే ట్యూబెరికులోసిస్ వచ్చిన వాళ్ళకి రియాంఫసిన్ ఇస్తారు మెడిసిన్గా, రియాంఫసిన్. ఈ రియాంఫసిన్ మెడిసిన్ కూడా తగ్గకోకుండా బాడీలోకి యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటే ఈ యాంటీబయాటిక్స్ని కూడా రెసిస్ట్ చేసే క్యాపబిలిటీస్ ఈ మైకోబాక్టీరియం ట్యూబెరికులోసిస్. మైకోబాక్టీరియం, ఈ బ్యాక్టీరియం ఏదైతే ఉందో ఇచ్చిన రియాంఫసిన్ మెడిసిన్కి కూడా లొంగట్లేదు. సో దాన్ని అప్పుడు ఆ స్టేజ్ని ఏమంటామంటే టీబీ ఫస్ట్ లైన్ డ్రగ్స్కి కూడా తగ్గట్లేదు, ఫస్ట్ లైన్ టీబీ డ్రగ్స్కి తగ్గట్లేదు టీబీ. అంటే రియాంఫసిన్ కానీ ఐసోనైజ్డ్ ఏదో ఇస్తారు, మేజర్గా రియాంఫసిన్ ఇస్తారు. రియాంఫసిన్కి కూడా తగ్గట్లేదు. అప్పుడు దీన్ని మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అంటారు, ఎండిఆర్ టీబీ. అంటే మల్టీ డ్రగ్స్ని ఇస్తున్నా కానీ మైకోబాక్టీరియం రెస్పాండ్ కావట్లేదు, చనిపోవట్లేదు. దాన్ని ఎండిఆర్ టీబీ అంటారు, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ. ఇది సెకండ్ స్టేజ్. ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీకి కూడా తగ్గట్లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్టీఆర్ టీబీగా వస్తుంది. అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ వచ్చినప్పుడు పవర్ఫుల్ మెడిసిన్స్ ఇచ్చినా కానీ అప్పుడు కూడా తగ్గదు ఎండిఆర్ టీబీ కూడా. ఎండిఆర్ టీబీ మళ్ళీ ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఎక్స్టీఆర్ టీబీగా కన్వర్ట్ అవుతుంది. దీన్ని ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అంటారు. ఇది పవర్ఫుల్ స్టేజ్. ఫస్ట్ టీబీ డ్రగ్స్ ఇస్తున్నా తగ్గకోకుండా ఇంకా హెవీ అయితే ఎండిఆర్ టీబీ, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ. ఇక్కడ రియాంఫసిన్ మెడిసిన్ కూడా పనిచేయదు. అది ఇంకా ఎక్స్టెన్సివ్గా ఇంకా మైకోబాక్టీరియం రిప్లికేట్ అవుతూ బాడీని ఎఫెక్ట్ చేస్తూ లంగ్స్ని తినేస్తూ ఉంటే మనకి థర్డ్ పొజిషన్ ఏంటంటే ఎక్స్టీఆర్ టీబీ. అక్కడ సెకండ్ లైన్ ఆఫ్ టీబీ డ్రగ్స్ కూడా పనిచేయవు. అంటే హయ్యర్ పవర్ఫుల్ టీబీ డ్రగ్స్ ఇచ్చినా అక్కడ పనిచేయదు. దాన్ని ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అంటారు, ఎక్స్డిఆర్ టీబీ. ఇక్కడ డెలామైండ్ అనే మెడిసిన్ రీసెంట్గా వచ్చింది ఎక్స్డిఆర్ టీబీకి. ఎండిఆర్ టీబీకి ఇచ్చే డ్రగ్ ఇది. ఎండిఆర్ టీబీగా కన్వర్ట్ అయిన తర్వాత ఇచ్చినా కానీ తగ్గట్లేదు, డెలామైండ్ అని ఇస్తారు. సో ఇది పవర్ఫుల్ మెడిసిన్ అనమాట. సో ఇక్కడ మనకి సింపుల్గా అడిగారు టీబీ వ్యాధి దేని వల్ల వస్తుంది? బ్యాక్టీరియా. నేను చాలా చెప్పాను మీకు. ఈ బ్యాక్టీరియా అనేది ఏం బ్యాక్టీరియా? మైకోబాక్టీరియం ట్యూబెరికులోసిస్ వల్ల టీబీ వస్తుంది. సో 25th ఫస్ట్ వన్ మనకు వైరస్ వల్ల వచ్చేది రీసెంట్గా వచ్చిన కోవిడ్-19. ఈ కోవిడ్-19 ఏ వైరస్ వల్ల వస్తుంది? SARS-CoV-2. సార్స్ ఏ వైరస్ వల్ల వచ్చింది? SARS-CoV-1. నిఫా కూడా వైరస్. సో ఏ డిసీజు వైరసా, బ్యాక్టీరియానా, ఫంగీనా అనేది తెలుసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. 25th ఆప్షన్ 1. నెక్స్ట్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మే 2020లో ఆసియాటిక్ లైన్ సెన్సస్ని ప్రారంభించింది. ఏసియాటిక్ లైన్స్ అంటే ఆసియా ఖండంలో ఉన్నటువంటి సింహాల మీద ఒక సర్వే నిర్వహించింది. ఆ ఏషియాటిక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క IUCN స్టేటస్ ఏంటి అని అడుగుతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీస్. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గురించి ముందు చూద్దాం. WII అంటారు దీన్ని, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వైల్డ్ లైఫ్ అంటే ఏంటంటే వన్యప్రాణులు. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉందంటే డెహ్రాడూన్లో ఉంది, ప్రీమియర్ థింక్ ట్యాంక్. ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద, అంటే మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీ కింద ఫామ్ అయింది 1982లో. డెహ్రాడూన్లో ఉంది అన్నమాట ఇది.
సో ఈ ఇన్స్టిట్యూట్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ అంటే అక్కడే ఉంది. వన్యప్రాణుల యొక్క సంరక్షణ, వన్యప్రాణుల యొక్క విధి విధానాల గురించి మాట్లాడి స్టడీ చేసే ఇన్స్టిట్యూట్ ఇది. అయితే IUCN అనేది మోస్ట్ ఇంపార్టెంట్. IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN. ఈ IUCN అనేది గ్లాండ్, స్విట్జర్లాండ్లో 1948లో ఏర్పడడం జరిగింది. ఈ IUCN ఏం చేస్తుందంటే యానిమల్స్ని ఒక ర్యాంకింగ్ ఇస్తుంది, యానిమల్స్కి ఒక టేబుల్ ఇస్తుంది. ఆ టేబుల్ ఏంటంటే ఇవి ఏ పొజిషన్లో ఉన్నాయి, సపోజ్ ఆ టేబుల్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇవి ఇచ్చే టేబుల్ మార్క్స్ మీరు గమనిస్తే లీస్ట్ కన్సర్న్, LC, అంటే ఏ జంతువు అయినా కానీ లీస్ట్ కన్సర్న్గా వీళ్ళు డిసైడ్ చేశారంటే వాటి గురించి ఎక్కువ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ యానిమల్స్ ఉన్నాయి ఈ జాతికి సంబంధించినవి అని అర్థం. నియర్ థ్రెటెండ్, NT అనే ట్యాగ్ ఇస్తారు. అంటే కొంచెం కన్సర్న్ తీసుకోవాలి. నియర్ థ్రెటెండ్, కొంచెం ఇవి అంతరించిపోవడానికి లేదా వీటి డేంజరస్ పొజిషన్లో ఉన్నాయని తెలియజేస్తుంది. అది నియర్ థ్రెటెండ్. నెక్స్ట్ వల్నరబుల్, VU. వీటికి ఒక కలర్ కోడింగ్ కూడా ఉంటాయి. సో వీటిని మనం ఫ్యూచర్లో చూద్దాం. వల్నరబుల్ అంటే ప్రమాదపు అంచులు ఉన్నాయి, వీటి మీద ఎక్కువ చర్యలు తీసుకోవాలి. ఎండేంజర్డ్, ప్రమాదక స్థాయికి వచ్చినాయి. ఎండేంజర్డ్, ప్రమాదపు స్థాయికి వచ్చినాయి. అంటే ఈ జంతువులు నంబర్లు తగ్గుతున్నాయి అన్నట్టు. నేను ఫస్ట్ నుంచో లాస్ట్కి వస్తాను అన్నట్టు నంబర్స్ తగ్గుతున్నాయి, ఆ జంతువుల యొక్క నంబర్లు తగ్గుతున్నాయి, అంతరించిపోవడానికి అవకాశం వస్తుందని అర్థం. డేంజరస్ మార్క్స్ ఇవి. ఎండేంజర్డ్ కన్నా క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఇంకా ప్రమాదపు అంచులు ఉన్నాయి. ఎక్స్టింక్ట్, ఓకే ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిపోయినాయి, పూర్తిగా అంతరించిపోయినాయి డైనోసార్ లాగా. ఎక్స్టింక్ట్ ఫ్రమ్ వైల్డ్ లైఫ్, వన్యం అంటే అడవుల నుంచి ఎక్స్టింక్ట్ అయిపోయింది. ఇది డేంజరస్ మార్క్. అంటే లీస్ట్ కన్సర్న్ కన్నా NT, నియర్ థ్రెటెండ్ అని మోస్ట్ డేంజరస్, యానిమల్స్ సంఖ్య తగ్గింది. నియర్ థ్రెటెండ్ కన్నా వల్నరబుల్, ఇంకా యానిమల్స్ తగ్గినాయి. అదే సపోజ్ లయన్స్ తీసుకున్నాం అనుకోండి, వల్నరబుల్ అంటే ఇంకా తగ్గినాయి. లయన్స్ ఎండేంజర్డ్ అన్నాం అనుకోండి, ఇంకా తగ్గినాయి లయన్స్ కౌంట్, అంటే నంబర్ ఆఫ్ లయన్స్ తగ్గుతున్నాయి. ఎండేంజర్డ్ కన్నా క్రిటికల్ ఎండేంజర్డ్ కన్నా ఇంకా తగ్గిపోయినాయి కౌంట్. క్రిటికల్ ఎండేంజర్డ్ కన్నా ఎక్స్టింక్ట్ ఫ్రమ్ వైల్డ్ లైఫ్ అన్నారు ఇంకా తగ్గిపోయినాయి. ఎక్స్టింక్ట్ అంటే అసలు మొత్తం అంతరించిపోయింది. అంటే IUCN ఇలాంటి కేటగిరీస్ ఇస్తుంది అనమాట. అలా ఏసియాటిక్ లైన్స్కి IUCN ఇచ్చిన కేటగిరీ ఏంటని అడుగుతున్నారు. ఏంటంటే ఎండేంజర్డ్ కేటగిరీ, ప్రమాదపు స్థాయి ఎక్కువగా ఉంది. ఏషియాలో ఉన్నటువంటి సింహాలు అంతరించిపోవటానికి దగ్గరగా ఉన్నాయి, వీటి మీద కేర్ తీసుకోమని చెప్పటమే ఈ ట్యాగ్ లైన్స్ ఇవ్వటం. క్రిటికల్ ఎండేంజర్డ్ అంటే ఇంకా చర్యలు ఎక్కువ తీసుకోవాలి. సో ఎండేంజర్డ్, క్రిటికల్ ఎండేంజర్డ్ ఉన్న యానిమల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. 27 ఆప్షన్ A. నెక్స్ట్ 29 గాలి వేగాన్ని కొలిచే పరికరం. సింపుల్, అనిమోమీటర్. అనిమోమీటర్ ఏంటంటే విండ్ స్పీడ్ని, డైరెక్షన్ని. విండ్ వేరు, గాలి వేరు. పవనము విండ్ అంటే, గాలి అంటే ఎయిర్. ఎయిర్ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి వెళ్ళేటప్పుడు మూవ్ అవుతూ ఉంటుంది కదా, దాన్నే విండ్ అంటాం అనమాట. ఈ విండ్ యొక్క ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఎంత స్పీడ్తో ఈ గాలి వేస్తుంది అనేది అనిమోమీటర్. మీకు వాతావరణం గురించి చెప్పేటప్పుడు యాంకర్ ఉంటాడే, యాంకర్ వెనకాల తిరుగుతూ ఉంటాయి బెల్లుల్లాగా, ఇట్లా తిరుగుతుంటాయి, మీకు గుర్తుందో లేదో, వాటిని అనిమోమీటర్ అంటారు. అది విండ్ డైరెక్షన్ని, విండ్ స్పీడ్ని తెలియజేస్తుంది. ఓకే, 29th ఆప్షన్ 1. అమ్మీటర్ మీకు తెలుసు, కరెంట్ ఇన్ సర్క్యూట్లో ఎంత కరెంట్ ఉందో తెలుసుకోవడానికి. 4th ఆప్షన్ మీరు వోల్ట్ మీటర్ తెలుసు, అంటే వోల్టేజ్ పొటెన్షియల్, ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికి. సో వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేసేది మనకు వోల్ట్ మీటర్. 28th ఆప్షన్ 1. 31 8 బిట్స్ అనగా 8 బిట్స్ అంటే ఏంటి, ఒక బైట్. అదే మెగాబైట్ అంటే ఏంటి, సో 1000 కిలోబిట్స్ని మెగాబైట్ అంటాం మనం. కిలోబైట్ అంటే ఏంటి, 1000 బైట్స్ని ఒక కిలోబైట్ అంటాం. కిలోబైట్ అంటే 1000 బైట్స్, మెగాబైట్ అంటే 1000 కిలోబైట్స్. సో 8 బిట్స్ అంటే ఏంటని అడిగారు ఇక్కడ. 8 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బైటు, 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు 1000 బైట్స్, 1 మెగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1000 కిలోబైట్స్. సో ఇక్కడ 31 ఆప్షన్ 1. 32
ఏ సంవత్సరంలో ఐటీ చట్టం భారతదేశంలో చేయబడింది? ఇక్కడ కన్ఫ్యూజ్ కావడచ్చు. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. మనకు ఇంకొక యాక్ట్ కూడా ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కూడా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని 1961లో చేశారు మనకి. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ట్యాక్స్ని కలెక్ట్ చేస్తాం, ట్యాక్స్ అడ్మినిస్ట్రేషను, ట్యాక్స్ని లెవీ చేయటం. సో ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కిందకు వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్. సో ఇది ఆదాయపు పన్ను సంబంధించిన చట్టం. ఇది 1961లో చేశారు. కానీ ఇక్కడ 1961 ఏం లేదు కదా, ఇక్కడ యాక్చువల్గా ఐటీ అనేవ్వకూడదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేవాలి. సో డిటిపి కరెక్షన్ అయి ఉండొచ్చు. నేను ఆ పేపర్ ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఇవి డోంట్ వరీ, నేను పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కవర్ అయిపోతాయి. ఐటీ అంటే ఇక్కడ మనకు తెలుస్తుంది 1961లో చేశారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కాదు ఇది. సో ఇదేంటి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఐటీ యాక్ట్ ఎప్పుడు చేశారంటే ఇండియాలో 2000లో చేశారండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రెండు ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ చేయడానికి గల కారణాలు. ఒకటి, సైబర్ క్రైమ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. ఎందుకంటే ఈ డిజిటల్ వరల్డ్లో కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నాం కదా మనం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డివైజెసే కదా ఇవన్నీ. ఇప్పుడు మీరు చూస్తుంది కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డివైజే కదా. ప్లాట్ఫామ్ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లాట్ఫామే కదా. అలాంటి ఇన్ఫర్మేషన్ని సెక్యూర్ చేయాల్సిన అవసరం ఉంది. సైబర్ సెక్యూరిటీ మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా సైబర్ క్రైమ్ని తగ్గించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ని 2000లో చేశారు. దాంతోపాటు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని ప్రొటెక్ట్ చేయడానికి. అంటే ఇప్పుడు మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా ఈ కామర్సే కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకునే కదా మనం డెలివరీ చేస్తుంది. అందుకని ఈ కామర్స్ని, దాంతోపాటు సైబర్ క్రైమ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో తీసుకొని వచ్చారు. సో 32 ఆప్షన్ 1. 35 ప్రస్తుత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు? సింపుల్ క్వశ్చన్. జనరల్ ముకుంద్ నరావానే. ఓకే. 35 ఆప్షన్ 2. ఇక్కడ యునెస్కో అనగానిచ్చారు. ఈ ఎంసీక్యూ రాంగ్. యుఎన్సిఈడి అంటే ఏంటి? కరెక్షన్ ఏంటంటే యుఎన్సిఈడి అంటే ఏంటి? యుఎన్సిఈడి అంటే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్. ఆప్షన్ 2 కరెక్ట్. ఈ యుఎన్సిఈడి అనేది ఎప్పుడు ఫామ్ చేయడం జరిగిందంటే ఎర్త్ సమ్మిట్ 1992. ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఈ సమ్మిట్ ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. సో ఎర్త్ సమ్మిట్ అంటారు, ధరణి సదస్సు అంటారు. ఎర్త్ సమ్మిట్ వాజ్ కంక్లూడెడ్ ఇన్ 1992. 1992లో ఇది జరిగింది. సో ఇక్కడ ఎకానమీ డెవలప్మెంట్ మీద, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద యుఎన్సిఈడి అనేది మాట్లాడుతుంది. యుఎన్సిఈడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎకానమీ డెవలప్ అవుతూ ఉంటే ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ చేయాలి ఎకానమీ డెవలప్మెంట్కి, అది ఒక అడవిలో కన్స్ట్రక్షన్ చేసిన కూడా అడవి పోతుంది అంటే ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్. అంటే ఎకానమీ డెవలప్ అవుతుంటే ఎప్పుడు కూడా ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ అవుతుంది, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో వాటిని గురించి పట్టించుకోవడానికే ఈ యుఎన్సిఈడి ఉంది, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్. ఈ యుఎన్సిఈడి అనేది ఎప్పుడు డెవలప్ అయిందంటే ఎర్త్ సమ్మిట్ 1992లో డెవలప్ అయింది. సో ఇక్కడ మీకు ఎంసీక్యూ 36 యునెస్కో అని ఇచ్చారు. ఇది యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చర్ ఆర్గనైజేషన్. సో అక్కడ కానీ మీకు ఆప్షన్ డిఫరెంట్గా ఉంది, క్వశ్చన్ అడిగింది డిఫరెన్స్గా ఉంది. యునెస్కో కాదు, అక్కడ యుఎన్సిఈడి అనగానే ఏంటి? ఇది ఒకటి కరెక్షన్ చేసుకోండి. సారీ ఫర్ ద మిస్టేక్. 36 ఆప్షన్ 2. 37 స్టాక్హోమ్ కన్వెన్షన్ దేని మీద జరిగిన సదస్సు? సో స్టాక్హోమ్ కన్వెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్టాక్హోమ్ కన్వెన్షన్ ఆన్ పర్సిస్టింగ్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. ఈ స్టాక్హోమ్ సదస్సు అనేది దేని మీద జరిగిందంటే పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్, పిఓపి అంటారు. ఆర్గానిక్ కాలుష్య కారకాల మీద జరిగింది. పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటే ఏంటంటే మనకి ఇండస్ట్రీస్ నుంచి కెమికల్ రిలీజ్ అయ్యి అది వాటర్లోకి వెళ్ళి ఓషన్స్లోకి వెళ్తుంది. అలా వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. ఇండస్ట్రియల్లో ఉన్న కెమికల్ పొల్యూషన్. అగ్రికల్చర్లో మనం పెస్టిసైడ్స్ కొడతాం, పురుగు మందులు, అవి కూడా ఏమవుతాయి? మొక్కల మీద నిలిచిపోతాయి. అది కూడా ఆర్గానిక్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్. అది ఇండస్ట్రీలో యూజ్ చేసే కెమికల్స్ కూడా పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్, అవి పిఓపి. ఆర్గానిక్ కాలుష్య కారకాలు ఇవన్నీ కూడా. సో ఇవి తగ్గించాలి అంటే పెస్టిసైడ్స్ అగ్రికల్చర్లో తగ్గించాలి. పవర్ఫుల్ పెస్టిసైడ్స్ని లైక్ మోనోకోటోఫాస్, పవర్ఫుల్ హజార్డస్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సో ఈ ఇండస్ట్రీస్లో ఎక్కువగా మనకి కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఫార్మాసిటికల్ ఫ్యాక్టరీస్ నుంచి కూడా కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటి మీద చర్యలు తీసుకోవడానికి జరిగినటువంటి అంటే
పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ మీద చర్యలు తీసుకొని వాటిని తగ్గించేలాగా చేసేదే స్టాక్హోమ్ కాన్ఫరెన్స్. సో ఈ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అనే ట్రీటీ మనకి ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ ట్రీటీ, ఇది అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం 2001లో జరిగింది. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం టు రెడ్యూస్ అండ్ టు కంట్రోల్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఇన్ ద వరల్డ్. సో పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? పెస్టిసైడ్స్, కెమికల్స్ రిలీజ్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్, కెమికల్ రిలీజ్డ్ ఫ్రమ్ hazardous industries. So we call it as persistent organic pollutants. So Stockholm Convention was concluded on to control persistent organic pollutants. It was concluded on 2001. Okay. 37 option 1. 38 COP24 ఎక్కడ జరిగింది? అసలు కాప్ మీటింగ్స్ అంటే ఏంటి? UNFCCC అనే ఒక సంస్థ ఉంటుంది. ఈ UNFCCC కూడా మనకి ఎర్త్ సమ్మిట్ 1992లో ఫామ్ అయింది. UNFCCC యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటారు. UNFCCC యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. UNFCCC అనేది ఎన్విరాన్మెంటల్ అంటే క్లైమేట్ చేంజ్ని జరగకోకుండా ప్రొటెక్ట్ చేయడం కోసం మనకి ఎర్త్ సమ్మిట్ 1992లో జరిగిందనమాట. అప్పుడు ఫామ్ అయింది UNFCCC. UNFCCC కింద క్లైమేట్ చేంజ్ కాకుండా, వాతావరణ మార్పులు కాకుండా ఎవ్రీ ఇయర్ ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎవ్రీ ఇయర్ UNFCCC కండక్ట్ చేసే మీటింగ్నే మనం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయటం. అంటే భూమి యొక్క తాపాన్ని, భూమి యొక్క వేడిని తగ్గించాలి. భూమి వేడిని ఎలా తగ్గిస్తారు అంటే పొల్యూటెంట్స్ని తగ్గించాలి. అంటే ఇండస్ట్రీ నుంచి, వెహికల్స్ నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయి కదా, మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కూడా. అలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గిస్తే గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది. గ్లోబల్ వార్మింగ్ తగ్గితే అప్పుడు ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఓషన్ మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు ఓషన్లోకి ఎక్కువ నీరు రాకుండా ఉంటుంది, ఐస్ కరిగి. అలా ఓషన్లోకి ఎక్కువ నీళ్ళు రాకుండా ఉంటేనే మనకి మన ల్యాండ్ అనేది సబ్మెర్జ్ కాకుండా ఉంటుంది అనమాట. సో అందుకని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరుగుతాయి, అంటే గ్లోబల్ వార్మింగ్ పొల్యూషన్ని రెడ్యూస్ చేయడానికి. సో టు రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్ ఇన్ ద వరల్డ్. సో అది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క మీటింగ్, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అలానే రీసెంట్గా COP24, మనకి COP24 ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనకి COP25 జరిగినాయి అనమాట. సో COP24 మనకి 2018లో జరిగింది, కొటోవీస్. సో 38 ఆప్షన్ 3. మీరు ఆప్షన్ 1 చూస్తే ప్యారిస్ 2015లో COP21 ఇది. సెకండ్ క్యోటో ప్రోటోకాల్, ఇది క్యోటో జపాన్లో జరిగింది 1992 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3, ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ కొటోవీస్ 2018 COP24 ఇది. బాన్ జరిగింది జర్మనీలో 2017 COP23 ఇది. సో 38 ఆప్షన్ 3. 40 ఓజోన్ ఏ ఆవరణంలో ఉంటుంది? సో ఓజోన్ లేయర్ లైస్ ఇన్ స్ట్రాటోస్పియర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ కంపోజిషన్. సో అట్మాస్ఫియర్లో ఓజోన్ లేయరు మనకి మేజర్గా ట్రోపోస్పియర్ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ స్ట్రాటోస్పియర్. సో ఈ స్ట్రాటోస్పియర్లో మనకి ఓజోన్ ఉంటుంది, స్ట్రాటోస్పియర్ యొక్క అప్పర్ పార్ట్లో. ఈ స్ట్రాటోస్పియర్లో ఉన్నటువంటి ఓజోన్ ఎందుకు ఉంటుందంటే, సన్ నుంచి వచ్చే రేడియేషన్ ఏదైతే ఉందో, వచ్చిన రేడియేషన్ని దాంట్లో వైట్ లైట్ని కిందకు పంపించి హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ని ఓజోన్ లేయర్ పైన ఆపేస్తుంది. దానివల్లే మనకి యూవీ రేడియస్ అనేవి, స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్లో ఉన్నటువంటి యూవీ రేడియేషన్స్ అనేవి, స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్లో డిఫరెంట్ లైట్స్ ఉంటాయి, ఎక్స్రే కానీ, యూవీ రేడియస్ కానీ, తర్వాత వైట్ లైట్, వెబ్జార్ కానీ, ఇవన్నీ ఉంటాయి. వీటిలో యూవీ రేడియేషన్స్ అనేది హ్యూమన్కి ఏంటంటే హజార్డస్ ఇవి, అంటే స్కిన్ మీద పడితే స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటువైపు పడితే ఇటువైపు దిగొచ్చే అవసరం కూడా ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో. అలాంటి యూవీ హార్మ్ఫుల్ రేడియేషన్ని ఓజోన్ లేయర్ ఆపేస్తుంది. ఓజోన్ అంటే ఏం లేదు, O3 అని అర్థం అనమాట. ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేది 3 ఉంటుంది, దాన్ని ఓజోన్ లేయర్ అంటారు. సో ఆటమ్ అనేది 3 ఆటమ్స్ ఆఫ్ ఓజోన్ని ఒక మాలిక్యూల్గా, ఓజోన్ మాలిక్యూల్గా చెప్తాం మనం. సో అయితే ఈ ఓజోన్ అనేది స్ట్రాటోస్పియర్లో ఉండి మనని యూవీ రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అదే ఓజోన్ కనుక మీకు ట్రోపోస్పియర్లో ఉంటే అది గ్రీన్ హౌస్ గ్యాస్ అయిపోద్ది. సో అది ఓజోన్ గురించి.
సో 40 ఆప్షన్ 2. 41 మొట్టమొదటి పర్యావరణ పరిరక్షణ చట్టం ఏది? ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదని అడుగుతున్నారు ఇండియాలో. ఇండియా వాజ్ అడాప్టెడ్ multiple environmental acts. In that, India adopted Water Pollution Act in 1972. మనకి ఇండియా మల్టిపుల్ యాక్ట్స్ని అడాప్ట్ చేసింది. వాటిలో ఫస్ట్ యాక్ట్ ఏంటంటే వాటర్ పొల్యూషన్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ 1972. అంటే జల కాలుష్య చట్టం, జల కాలుష్య నియంత్రణ చట్టం, ఇది 1972లో చేశారు. వాటర్ పొల్యూషన్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్ 1972. సో 41 ఆప్షన్ 1. సెకండ్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1981. అంటే వాయు కాలుష్య నివారణ చట్టం 1981లో చేశారు. సో అందుకని వాటర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ 1972లోనే చేశారు. అందుకని ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయింది. సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. తర్వాత సౌండ్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 2000లో చేశారు. ఇది శబ్ద కాలుష్య నివారణ చట్టం 2000లో చేశారు. అందుకని ఫస్ట్ ఎనాక్టెడ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటంటే వాటర్ పొల్యూషన్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1972. 41 ఆప్షన్ 1. నెక్స్ట్ 42 బెసెల్ కన్వెన్షన్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? బెసెల్ కన్వెన్షన్, బెసెల్ అనేది కెనడాలో ఉన్నటువంటి ఒక ప్లేస్ అనమాట. సో బెసెల్ అనేది స్విట్జర్లాండ్లో ఉన్న ఒక ప్లేస్. స్విట్జర్లాండ్ జెనీవాలో ఈ బెసెల్ అనే ఏరియా ఉంది. సో ఈ బెసెల్లో ఒక మీటింగ్ జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాన్స్ బౌండరీ మూమెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ అంటే కెమికల్ ఫ్యాక్టరీ ఉంది ఇప్పుడు జర్మనీలో. అక్కడ నుంచి రిలీజ్ అయినటువంటి హజార్డస్ కెమికల్ ఏదైతే ఉందో దాన్ని వేరే కంట్రీస్ కనుక డంప్ చేస్తున్నారనుకోండి, ఎక్స్పోర్ట్ చేస్తున్నారనుకోండి, లేదా అదర్ కంట్రీస్ నుంచి కెమికల్కి సంబంధించిన హజార్డస్ మెటీరియల్ ఈ కంట్రీలోకి వస్తుంది అనుకోండి. సో వాటికి సంబంధించిన ట్రాన్స్ బౌండరీ వెళ్ళాలా వద్దా అనే సంబంధించిన అగ్రిమెంట్, ఏ మెటీరియల్ వెళ్ళొచ్చు, ఏ మెటీరియల్ వెళ్ళకూడదు. ఇప్పుడు న్యూక్లియర్ ఫిజబుల్ మెటీరియల్ ఉందనుకోండి, యురేనియం, అదర్ కంట్రీస్కి ట్రాన్స్పోర్ట్ చేయటం నిషిద్ధం. సో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేది, రేడియో యాక్టివ్ మెటీరియల్ అనేది మోస్ట్ వల్నరబుల్ కాబట్టి అలాంటి మెటీరియల్ ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ ట్రాన్స్ బౌండరీ నిషేధం అనమాట. సో అలాంటి వాటి గురించి ఈ కన్వెన్షన్ మాట్లాడుతుంది. సో అందుకనే బెసెల్ కన్వెన్షన్ ఆన్ ట్రాన్స్బౌండరీ మూమెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ అండ్ దేర్ డిస్పోజల్ ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందంటే 1992. 42 ఆప్షన్ 4. 43 మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఏ రోజున పాటిస్తారు? వరల్డ్ డే అగెన్స్ట్ ట్రాఫికింగ్ ఆఫ్ పర్సన్స్. సో అక్రమ రవాణాకు సంబంధించి జూలై 30. 43 ఆప్షన్ 3. 44 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క 107వ ఎడిషన్ ఏ నగరంలో జరిగింది? సో 107th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ సైన్స్ కాంగ్రెస్. సో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎప్పుడు జరిగిందని అంటున్నారు? బెంగళూరులో జరిగింది. ఇది జనవరిలో జరిగింది, 7th జనవరి 2020. సో దీని యొక్క థీమ్ ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏదైతే జరిగిందో ఈ ఇయర్ జనవరిలో, దీని యొక్క థీమ్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ రూరల్ డెవలప్మెంట్. సో ద మెయిన్ థీమ్ ఆఫ్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2020 ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ ఏరియాస్ అంటే రూరల్ డెవలప్మెంట్కి సైన్స్ అండ్ టెక్నాలజీని ఎలా ఉపయోగించవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగిస్తే రూరల్ డెవలప్మెంట్ ఎలా చేయొచ్చు అనేది ఈ ఇయర్ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అది 44th ఆప్షన్ 4. 45 ఐఎండి. ఇటీవల ఐఎండి అంటే ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్, అంటే భారతదేశానికి సంబంధించినటువంటి వాతావరణ శాఖ. ఇది నివేదిక ప్రకారం అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా అత్యధిక మరణాలు కలిగిన రాష్ట్రం ఇది. సో క్లైమేట్ చేంజ్ ఎక్కువగా జరిగింది, అంటే ఎండలో ఉన్నప్పుడు వానలో, వానలో ఉన్నప్పుడు ఎండలో ఇలా రావడం జరుగుతుంటుంది. దీన్ని క్లైమేట్ చేంజ్గా చెప్తాం. ఇది క్లైమేట్ చేంజ్ అనేది నార్మల్ ఫినోమినా. సో క్లైమేట్ ప్యాటర్న్ ఎప్పుడో మారిపోయింది, ఎందుకంటే మనం ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తున్నాం కాబట్టి. సో అలా క్లైమేట్ చేంజ్ కారణంగా మనకి లైట్నింగ్ కానీ, అంటే ఉరుములు మెరుపులు కానీ, థండర్స్ కానీ, పిడుగుపాట్లు కానీ జరగడం జరుగుతుంటుంది. దాంతో కాకుండా ఫ్లడ్స్, వరదలు కానీ, సో ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగిపడటం, ఇలాంటి డిజాస్టర్స్, సైక్లోన్స్ రావటం కానీ, తుఫాన్లు రావటం కానీ, సో ఇవన్నీ ఎక్కువగా జరుగుతాయి క్లైమేట్ చేంజ్ వల్ల. సో ఇలా క్లైమేట్ చేంజ్ జరగడం వల్ల ఎక్కువ డెత్ రేట్ ఎక్కువగా ఎక్కడ ఉందంటే ఏ స్టేట్లో? బీహార్లో ఎక్కువగా ఉంది. 45 ఆప్షన్ 2. 46
విశ్వ హిందీ దివాస్, ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారని అడిగారు. సో 46 ఆప్షన్ జనవరి 10, జాన్ 10 ఇది. 46 ఆప్షన్ 3. 47 రాజ్యాంగంలో పర్యావరణ పరిరక్షణ పదాన్ని ఎప్పుడు చేర్చారు? కాన్స్టిట్యూషన్లో ఇప్పటికి కూడా మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ని మెన్షన్ చేసిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంటంటే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. 42వ రాజ్యాంగ సవరణలో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఎన్విరాన్మెంట్ వర్డ్ ఇంక్లూడెడ్ ఇన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అకార్డింగ్ టు 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని మనకి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఆర్టికల్ 48A దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భాగంగా ఉంటుంది. సో టు ప్రొటెక్ట్ ఇంప్రూవ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఈజ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇన్ దట్ ఆర్టికల్ 48 ఇంప్లైస్. సో ఆర్టికల్ 48 ఇంప్లైస్ చేస్తుంది పర్యావరణాన్ని పరిరక్షించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆదేశిక సూత్రాల్లోనే ఉంది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో చెప్పిన స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ సజెషన్స్ మాత్రమే. సో అది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ 48A మనకి ఎన్విరాన్మెంట్ అనే వర్డ్ని కాన్స్టిట్యూషన్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో ఎన్విరాన్మెంట్ గురించి ఈ ఆర్టికల్ 48A ఏం చెప్పారంటే టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ఎన్విరాన్మెంట్ అనేది, దాంతోపాటు ఫారెస్ట్ని, వైల్డ్ లైఫ్ ఆఫ్ కంట్రీని అంటే వన్యప్రాణుల్ని, పర్యావరణాన్ని, అడవుల్ని పరిరక్షించడమే ఈ అధికరణ 48A చెప్పడం జరిగింది. ఈ అధికరణ 48A ఎక్కడుందంటే ఆదేశిక సూత్రాల్లో ఉంది. సో ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి, ఏ రాజ్యాంగ సవరణ చేసి దీన్ని తీసుకొచ్చారంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 47. సో ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి కాన్స్టిట్యూషన్లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనే పదాన్ని ఆర్టికల్ 48A చేర్చారు. కాబట్టి ఇది ఏ సంవత్సరంలో జరిగింది? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 1976. 47 ఆప్షన్ 1. 48 రసగుల్లాకి భౌగోళిక సూచిక ఇచ్చారు. అయితే ఈ ఏ రాష్ట్రానికి సంబంధించిన GI ట్యాగ్? సో రసగుల్లా అనేది ఒక ప్రాంతానికి చెందినటువంటి ఫేమస్ స్వీట్. ఈ స్వీట్ గురించి మహారాష్ట్రానికి సంబంధించిందంటే మహారాష్ట్రానికి సంబంధించిందని వెస్ట్ బెంగాల్ రసగుల్లకి ఫేమస్. వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ఈ రెండు రాష్ట్రాలు కూడా రసగుల్లా తమ స్వీట్ అని పోట్లాడుకున్నాయి. లాస్ట్కి ఇండియన్ గవర్నమెంట్ రసగుల్లా అనేది ఒడిస్సాకి సంబంధించిన డిక్లేర్ చేసి ఒడిస్సాకి సంబంధించిన జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రసగుల్లా అనే స్వీట్ ఒడిస్సాకి సంబంధించినటువంటి ప్రత్యేకమైన స్వీట్గా నిర్ధారించి సో GI ట్యాగ్ని ఇచ్చారు, జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక సూచికని ఇచ్చారనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు తిరుపతి లడ్డూకి కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఈ తిరుపతి లడ్డూని ఎవరు కాపీ కొట్టకూడదు, తర్వాత ఆ క్వాలిటీని కాపీ కొట్టకూడదు, ఆ క్వాలిటీ ఇంకెక్కడా దొరకదని కూడా అర్థం అనమాట. అంటే ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి సంబంధించింది ఈ ప్రోడక్ట్ అని తెలియజేయటం, ఒక ప్రత్యేకమైన క్వాలిటీని కలిగి ఉంటుంది ఈ ప్రోడక్ట్ అని తెలియజేయటమే జాగ్రఫికల్ ఇండికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి జాగ్రఫికల్ ఇండికేషన్కి సంబంధించినటువంటి ట్యాగ్ని రసగుల్లాకి ఒడిస్సాకి ఇచ్చారు. అంటే ఒడిస్సాలో తయారయ్యే రసగుల్లా ఏదైతే ఉందో క్వాలిటీ ఉంటుంది, ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి ట్రేడ్ జరుపుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ GI ట్యాగ్ అనేది. అందుకు GI ట్యాగ్ ఇస్తారు. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా కానీ ఉప్పాడ శారీ దీనికి GI ట్యాగ్ ఉంది, తర్వాత తిరుపతి లడ్డు దీనికి GI ట్యాగ్ ఉంది, కాకినాడ కాజా దీనికి GI ట్యాగ్ని అప్లై చేశారు, ఇంకా వచ్చిందో రాలేదో చూడాలని ఒకసారి. సో ఇలాంటి GI ట్యాగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం స్టడీ మెటీరియల్లో ఇచ్చాం. సో ఒకసారి చూడండి. ఎనీవే అయితే ఈ GI ట్యాగ్ అనేది స్పెషల్ జాగ్రఫికల్ లొకేషన్ని, క్వాలిటీని చెప్తుంది, ఆ ఆరిజిన్ యొక్క రిప్యుటేషన్ పెంచుతుంది. ఇండియాలో ఫస్ట్ దేనికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చారంటే డార్జిలింగ్ టీ. డార్జిలింగ్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉన్న ఏరియా. ఇక్కడ టీ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో డార్జిలింగ్ టీ అనేది ఇది బాగా ఫేమస్ అనమాట. అంటే ఈ ఏరియా నుంచి వచ్చిన టీ బాగా క్వాలిటీ ఉంటుంది, ఆ జాగ్రఫీకి సంబంధించి ఈ టీ వస్తుంది అని తెలుస్తుంది. దీని మీద GI ట్యాగ్ ఉంటుంది అనమాట. సో ఎవరిస్తారు? ఈ GI ట్యాగ్ ఇచ్చిన తర్వాత 10 years వరకు కూడా ఆ ప్రోడక్ట్కి ఆ GI ట్యాగ్ ఉంటుంది, తర్వాత రెన్యూవల్ చేసుకోవాలి వీళ్ళు. ఈ GI ట్యాగ్ని ఎవరిస్తారంటే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ GI ట్యాగ్ని ఇస్తారు. ఈ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఉంటుంది. దానికి సంబంధించిన చెన్నైలో మనకి GI రిజిస్ట్రీ ఆఫీస్ ఉంటుంది, అక్కడ మనకి ఈ GI ట్యాగ్ని ఇస్తారు. నెక్స్ట్ సో 48 ఆప్షన్ 1 రసగుల్లాకి GI ట్యాగ్ ఏ స్టేట్కి సంబంధించిందంటే ఒడిస్సాకి సంబంధించింది.
49 ధరణి సదస్సు ఏ సంవత్సరంలో జరిగింది? ఎర్త్ సమ్మిట్ వాజ్ కంక్లూడెడ్ ఇన్ 1992. 1992లో జరిగింది ఇది, ఎర్త్ సమ్మిట్ కంక్లూడ్ అయింది. సో 49 ఆప్షన్ 2. సో దీని గురించి నేను ప్రీవియస్ కూడా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ 50 ఈజీ బిట్టే చూసుకోండి. 51 చంద్రయాన్ 2ని ఎక్కడి నుంచి ప్రయోగించారు? ఎక్కడి నుంచి ప్రయోగిస్తారు? శ్రీహరికోట నుంచి. చంద్రయాన్ 2 అనేది దాని నుంచి ఇందాక మనం మాట్లాడాను. సో చంద్రయాన్ 2 అనేది మూన్కి సంబంధించిన సెకండ్ మిషన్. ఇది ల్యాండర్ రోవర్ ఆర్బిటర్ని తీసుకొని వెళ్ళింది. జిఎస్ఎల్వి మార్క్ 3 నుంచి దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. శ్రీహరికోట మ్యాక్సిమం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచే మనకి పిఎస్ఎల్వి కానీ జిఎస్ఎల్వికి సంబంధించిన స్పేస్ వెహికల్స్ని లాంచ్ చేస్తాం. మనకి ఇంకొక లాంచింగ్ ప్యాడ్ కూడా ఉంది, తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ ప్యాడ్, అది కేరళలో ఉంటుంది. సో అక్కడ మాత్రం మీరు కేరళకి సంబంధించి విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ అంటారు దాన్ని. ఈ విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్లో మ్యాక్సిమం పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. అలా మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి వీటిని స్పేస్లోకి పంపించేది మాత్రం శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సతీష్ ధావన్ పేరు మీదుగా అంటే ఇస్రోకి సంబంధించినటువంటి సతీష్ ధావన్కి సంబంధించినటువంటి అంటే మన శ్రీహరికోట నెల్లూరులోని ఈ శ్రీహరికోటలో ఈయన పనిచేశారు ఈ ఇస్రో బ్రాంచ్లో. అందుకనే దానికి బాగా డెవలప్మెంట్కి ఉపయోగపడ్డారు. అందుకని ఈ శ్రీహరికోటని మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా నేమ్ ఇచ్చారనమాట. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూస్తే మీరు చాందీపూర్. ఈ చాందీపూర్ అనేది ఒడిస్సాలో ఉన్న పార్ట్. ఒడిస్సాలో చాందీపూర్లో బాలాసోర్ డిస్ట్రిక్ట్, చాందీపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్న బాలాసోర్ ఏరియాలో మనకి వీలార్ ఐలాండ్, ఈ వీలార్ ఐలాండ్నే మనం అబ్దుల్ కలాం ఐలాండ్గా నేమ్ చేంజ్ చేశారు. అంటే ఒడిస్సాలో ఉన్న చాందీపూర్ డిస్ట్రిక్ట్లో బాలాసోర్ ఏరియా దగ్గర వీలార్ ఐలాండ్, దీన్నే అబ్దుల్ కలాం ఐలాండ్ అంటారు. ఈ ఐలాండ్ నుంచి మనం మిస్సైల్ని టెస్ట్ ఫైర్ చేస్తాం, క్షిపణులు ప్రయోగిస్తాం. కానీ స్పేస్ మిషన్స్ని మాత్రం శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తాం, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో అది చాందీపూర్. పోఖ్రాన్ అనేది ఫోర్త్ ఆప్షన్. ఇది న్యూక్లియర్ టెస్ట్ సెంటర్. ఇది మనం పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ చేసాం. మనం ఇప్పటికి 2 టైమ్స్ న్యూక్లియర్ టెస్ట్ జరిపాం మనం. సో దాన్ని పోఖ్రాన్ టెస్ట్ అంటారు, పోఖ్రాన్ టెస్ట్. ఇది ఎక్కడ ఉంది? పోఖ్రాన్ టెస్ట్ రేంజ్ అనేది రాజస్థాన్లో ఉంది. సో 51 ఆప్షన్ 1. సో నెక్స్ట్ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఎక్సలెన్స్ నేషనల్ అవార్డు ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? ఎంఎస్ స్వామినాథన్ ఎంపికయ్యారు. ఇది స్వర్ణ భారతి ట్రస్ట్ ఏదైతే ఉందో వెంకయ్య నాయుడు పేరు మీద దీన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది హైదరాబాద్లో ఉంది. సో సోషల్ సర్వీస్ చేసే ట్రస్ట్ ఒకటి ఇది. సో 52 ఆప్షన్ 2. 53 పాఠశాలకు వెళ్ళే పిల్లల తల్లులకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ రాష్ట్రం ఇటీవల అమ్మ ఒడి అనే సో ఇది అందరికీ మీకు తెలిసిందే, నేను బడ్జెట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏపీ బడ్జెట్కి సంబంధించిన సిరీస్ మీకు నేను ఎస్విఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, అక్కడ నుంచి మీరు వెరిఫై చేసుకోండి దీన్ని. సో నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడిన ఇప్పుడు. 53 ఆప్షన్ 2. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గవర్నెన్స్ కమ్యూనిటీ చైర్మన్గా ఇటీవల ఎంపికైన భారతీయులు ఎవరు? విజయ్ కుమార్ ఇది. సో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేది, కానీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ఏంటి చెప్తాను. సో ఇది జెనీవా స్విట్జర్లాండ్లో ఫామ్ అయింది 1971లో. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది WEF. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది అన్ని కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు ఎకనామికల్గా, పొలిటికల్గా, సోషల్గా, బిజినెస్ పరంగా, ఇండస్ట్రీ పరంగా ఎలా డెవలప్ అవ్వాలో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఎన్విరాన్మెంట్ పరంగా కూడా అన్ని రకాల సజెషన్స్ని కంట్రీకి ఇస్తుంది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే. సో 54 ఆప్షన్ 2. 55 WWW అంటే ఏంటి? వరల్డ్ వైడ్ వెబ్. ఇది ఈజీ. 55 ఆప్షన్ 1 కంప్యూటర్కి సంబంధించింది. నెక్స్ట్ 57 రాష్ట్ర శాసన మండలిని అంటే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు చేయడానికి ఇటీవల ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది? ఆంధ్రప్రదేశ్. సో ఎందుకు ఆంధ్రప్రదేశ్ చేసింది? ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని బిల్స్ని తీసుకొచ్చారు. ఈ బిల్స్ని తీసుకొచ్చినప్పుడు ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఏపీ స్టేట్ అసెంబ్లీలో పాస్ అయినాయి, శాసనసభలో పాస్ అయినాయి కానీ విధానసభ. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే దిగువ సభ ఏదైతే ఉందో ఎగువ సభ ఇది అంటే రాజ్యసభ, లోక్సభ ఉంటాయి. లోక్సభ ఏంటంటే డైరెక్ట్ ఎలక్టెడ్ పీపుల్, రాజ్యసభ ఏంటంటే ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ పీపుల్ అనమాట. అలానే స్టేట్లో ఎలా ఉంటుంది? లోక్సభ లాగా మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, శాసనసభ ఉంటుంది, శాసన మండలి ఉంటుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. సో ఇది కూడా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ శాసన మండలికి. సో అలా శాసన మండలిని తీసేయడానికి ఏ రాష్ట్రం ఇటీవల ప్రయత్నం చేసిందంటే ఏపీ. ఎందుకంటే ఏపీ కొన్ని బిల్లులు తీసుకొచ్చినప్పుడు ఏపీలో డైరెక్ట్గా ఎలక్ట్ అయిన లెజిస్లేటివ్ అసెంబ్లీలో మాత్రం వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఉంది, కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీకి మెజారిటీ లేదు, తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అప్పుడు ఏ బిల్ అయినా మీరు పాస్ అవ్వాలంటే
ఏ స్టేట్స్కి అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ రెండు ఉంటాయో లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా బిల్లు పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్ పాస్ చేసి పంపిస్తే లెజిస్లేటివ్ కౌన్సిల్లో టీడీపీలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇది 6 సంవత్సరాలకు ఒకసారి పదవీ కాలం పోద్ది, ఇది 5 సంవత్సరాలకే పోద్ది. అందుకని టీడీపీ వాళ్ళు పోయినసారి ఎలక్ట్ అయ్యి ఉంటే వాళ్ళు 6 సంవత్సరాల వరకు కనెక్ట్ అవ్వరు. ఇప్పుడు పోయిన సంవత్సరం ఎవ్రీ ఇయర్ వేకెన్సీస్ వస్తూ ఉంటాయి. వేకెన్సీస్ వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఫిల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు టీడీపీకి వాళ్ళు ఫిల్ అయ్యారు 6 సంవత్సరాల గ్యాప్, డైరెక్ట్ ఎలక్షన్స్ 5 సంవత్సరాలే ఉంటాయి. అందుకని కన్ఫామ్గా ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు కన్ఫామ్గా ఉంటుంటారు, వాళ్ళే మెజారిటీగా ఉంటున్నా కానీ ఆశ్చర్యం లేదు. సో అందుకని ఇప్పుడు టీడీపీకి సంబంధించిన మెజారిటీ ఎక్కువగా ఉంది 6 సంవత్సరాలు కాబట్టి. మధ్యలో కూడా వేకెన్సీస్ వస్తూ ఉంటాయి, ఎవ్రీ 2 ఇయర్స్కి వేకెన్సీస్ వస్తూ ఉంటాయి, 2/3 1/3 ఖాళీ అవుతూ ఉంటాయి ఎవ్రీ 2 ఇయర్స్కి. సో అలాంటప్పుడు ఎవ్రీ 2 ఇయర్స్ వాటిని ఫిల్ చేస్తూ ఉండాలి కాబట్టి ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉంటే ఆ బిల్లుని పాస్ చేస్తారా? పాస్ చేయరు. సో అందుకని లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలి అనేది వీళ్ళకి ప్రాబ్లంగా మారిపోయింది, దాన్ని రద్దు చేయాలనుకుంది ఏపీ ప్రభుత్వం. అందుకనే ఇప్పుడు చాలా ఈజీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ని తీసేయాలన్నా లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఇంట్రడ్యూస్ చేయాలన్నా కానీ స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంట్ అప్రూవల్ ఇస్తే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్నా లెజిస్లేటివ్ కౌన్సిల్ తీసేయాలన్నా కానీ స్టేట్ అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్ ఆమోదం ఇస్తే తీసేయటం కానీ ఉంచడం కానీ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా లెజిస్లేటివ్ కౌన్సిల్ లేని రాష్ట్రాలు చాలా ఉన్నాయి, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఉన్న వాళ్ళు తీసేయచ్చు, లేని వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 169(1) ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ అధికరణ 169(1) రాజ్యాంగం బేస్ చేసుకొని రాష్ట్ర అసెంబ్లీకి పవర్స్ ఉన్నాయి, ఎవరు రాష్ట్ర శాసన మండలిని తీసేయొచ్చు, ఉంచవచ్చు. ఓకే. 57 ఆప్షన్ 3. 58 ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వాటా ఉపసంహరించుకునే శాతం ఎంత? 100%. ఎయిర్ ఇండియా అనేది ఇండియాకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎయిర్లైన్స్, ప్రభుత్వ సంస్థ ఇది, విమానాలు నడపడంలో ఎయిర్ ఇండియా అనేది. దాదాపుగా 150 ఫ్లైట్స్ ఉన్నాయి వీళ్ళకి, డొమెస్టిక్ అయితే ఇంటర్నేషనల్ అయితే, కానీ బాగా లాసుల్లో ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ హ్యాండ్స్లో ఉన్నాయని లాసుల్లోనే ఉంటాయి. అలా ఎయిర్ ఇండియా లాసుల్లో ఉంది, ఆ లాసుల నుంచి బయటపడాలంటే ప్రైవేట్ చేయాలి, ప్రైవేట్ చేస్తే తప్పితే లాసుల్లో నుంచి బయటకు రారు, ఎందుకంటే అలసత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్లో. సో ఎన్ని నష్టాలు వచ్చినా అలానే కంటిన్యూ చేశారు. ఫస్ట్లో ఇది టాటా హ్యాండ్స్లో ఉండేది, ఇండియాలోనే ఫస్ట్ ఎయిర్లైన్స్ టాటా వాళ్ళు స్టార్ట్ చేశారు, తర్వాత టాటా వాళ్ళు ప్రాఫిట్లోకి వచ్చారు, తర్వాత టాటా వాళ్ళ నుంచి ఎయిర్ ఇండియా మీరు గవర్నమెంట్గా మొత్తం ప్రైవేటైజేషన్ అబాలిష్ చేశారు. దాంతో టాటా వాళ్ళ దగ్గర నుంచి ఇండియన్ గవర్నమెంట్ హ్యాండ్స్లోకి వచ్చిన తర్వాత దీన్ని ఎయిర్ ఇండియాగా పేరు మార్చేశారు. అలా ఎయిర్ ఇండియా గవర్నమెంట్ హ్యాండ్స్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు లాసుల్లోనే నడిచింది. ఆల్రెడీ విమానయాన రంగమే లాసుల్లో నడుస్తూ ఉంటుంది, ఎందుకంటే ట్రావెల్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఎక్కువ మంది పెరిగినప్పటికీ కూడా ఛార్జెస్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది, వెళ్ళేటప్పుడు చాలా వీకెంట్ సీట్స్ ఉంటాయి. ఇప్పుడు టూరిజం మీద కోవిడ్-19 వచ్చాక బాగా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇప్పుడు అసలే కోలుకిన దెబ్బలో ఉన్నాయి ఇవన్నీ కూడా. అందుకని ఎయిర్ ఇండియాని అమ్మేయాలనే ఆలోచనలో ఇండియన్ గవర్నమెంట్ ఉంది, ఎందుకంటే బాగా నష్టాల్లో ఉంది కాబట్టి. కొనేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, ఎవరు కొనడానికి వస్తారు? ఇప్పుడు ఉన్నవే అమ్మడానికి ఎక్కువగా ఉన్నాయి ఎయిర్ ఇండియా. అదర్ కింగ్ ఫిషర్ మనం చూసాం, పూర్తిగా విజయ్ మాల్యా చేతులు ఎత్తేసాడు. సో అదర్ స్పైస్ జెట్ కానీ జెట్ ఎయిర్వేస్ కానీ ఇవన్నీ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి, మూసేసే పరిస్థితుల్లో ఉన్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు ఎయిర్ ఇండియాలో నుంచి ఆల్రెడీ లాసుల్లో ఉన్న ఎయిర్ ఇండియాని ఎవరు కొంటారు? చూడాలి ఎవరు కొంటారు. సో 100% అమ్ముతుంది తన వాటాని. సో అంటే అసలు గవర్నమెంట్ లేకోకుండా చేసుకుంటున్నట్టు, ప్రైవేటైజేషన్ చేస్తున్నట్టు కంప్లీట్గా. సో అందుకు ఇది కూడా మంచిది, ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నంత కొద్దిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేసేదానికి ఇంకా లాసుల్లో పోతుంది. 58 ఆప్షన్ 4. 59 ఇటీవల ఎకనామిక్ సర్వే 2019-20 ప్రకారం ఏ రాష్ట్రంలో చౌకైన శాకాహారం లభిస్తుంది? సో అఫోర్డబుల్ మీల్ టు పీపుల్ ఆఫ్ దట్ స్టేట్, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా తక్కువ ఖరీదులో భోజనాన్ని సదుపాయం కల్పిస్తుంది జార్ఖండ్ అంట. సో 59 ఆప్షన్ బి. ఏ దేశం ఇటీవల 54వ సభ్య దేశంగా కామన్వెల్త్లో తిరిగి చేరింది? సో మాల్దీవ్స్ అగైన్ రిటర్న్ టు కామన్వెల్త్ నేషన్ యాజ్ నంబర్ ఆఫ్ 54th కంట్రీ. సో 54th కంట్రీగా 54వ దేశంగా మళ్ళీ మాల్దీవ్స్ అగైన్ రీజాయిన్ అయింది కామన్వెల్త్లోకి. కామన్వెల్త్ కంట్రీస్ అంటే కామన్వెల్త్ గేమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏంటంటే ఒకప్పుడు బ్రిటిష్ యునైటెడ్ కింగ్డమ్ ఏ కంట్రీస్ని, బ్రిటిష్ వాళ్ళు ఏ దేశాలను అయితే పరిపాలించారో ఆ దేశాలన్నీ కలిసి, ఆ దేశాలకు స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ పరిపాలించిన దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడినాయి, దాన్నే కామన్వెల్త్ నేషన్స్ అంటారు.
అలా కామన్వెల్త్ నేషన్లో ఇండియా కూడా పార్టీ, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాను కూడా పరిపాలించారు కాబట్టి. అలాంటి కామన్వెల్త్ మాల్దీవ్స్ని కూడా పరిపాలించారు. మాల్దీవ్స్ ఇంతకు ముందు ఉండి తర్వాత మళ్ళీ వెనక్కి అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ రెన్యూవల్ చేసుకుంది, మళ్ళీ రీజాయిన్ అయింది 54th కంట్రీగా. మొత్తం కామన్వెల్త్లో ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు 54 కంట్రీస్ ఉన్నాయి. అంటే ఈ 54 కంట్రీస్ కూడా ఏంటి, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి దేశాలు. సో 54 ఉంది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి లండన్. 1931లో ఈ కామన్వెల్త్ నేషన్స్ ఫామ్ అయినాయి. ఇవన్నీ కూడా బ్రిటిష్ కాలనీస్. సో అది 60 ఆప్షన్ 1. 54 కంట్రీగా కామన్వెల్త్లో రీజాయిన్ అయింది మాల్దీవ్స్. నెక్స్ట్ 60 ఆప్షన్ 1. 61 కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా ఇటీవల ప్రారంభించిన 1000 స్ప్రింగ్స్ ఇనిషియేటివ్ ఏ భాగానికి ప్రఖ్యాతి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ 1000 స్ప్రింగ్స్ ఇనిషియేటివ్ అనేది ఏంటంటే ట్రైబ్స్కి సంబంధించినటువంటి ఒక మేజర్ ఇష్యూ. ఇప్పుడు ఫారెస్ట్లో ట్రైబ్స్ ఉంటే వాళ్ళకి సమ్మర్ సీజన్స్లో కానీ అదర్ సీజన్స్లో వాటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో వాటర్ దొరకని పరిస్థితులు ఉంటాయి ఫారెస్ట్లో. అలాంటి న్యాచురల్ స్ప్రింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే వాటర్ రిసోర్సెస్ దొరికే కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అవి వాళ్ళకి తెలియలేదు అనుకోండి, మ్యాక్సిమం ట్రైబ్స్కి అన్నీ తెలుస్తాయి వీళ్ళకన్నా ముందే. కానీ ఒకవేళ న్యూగా ఎవరైనా సెటిల్మెంట్ అయిన ట్రైబ్స్ ఉండుంటే వాళ్ళకి దూర ప్రాంతాల్లో వాటర్ రిసోర్స్కి సంబంధించిన బావులు కానీ అవి ఇవి తెలుసుంటే, తెలియకుండా ఉంటే వీళ్ళకి వాటిని మ్యాపింగ్ చేస్తారనమాట. అదే 1000 స్ప్రింగ్స్ ఇనిషియేటివ్. దీంట్లో భాగంగా ట్రైబ్స్కి సంబంధించిన వాటర్ ఎక్కడెక్కడ ఉంది అనే మ్యాప్స్ని చూస్తారు. దీనివల్ల టు సేఫ్ అండ్ ఎడిక్వేట్ వాటర్ సప్లైస్ టు ట్రైబ్స్ ఆఫ్ ఇండియా. సో ఇది ఇనిషియేటివ్ అనమాట. ట్రైబ్స్కి వాటర్ రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయో తెలియజేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 61 1000 స్ప్రింగ్ ఇనిషియేటివ్ అంటే అది 61 ఆప్షన్ 1. 62 పార్లమెంట్ ఇటీవల ఏ ఆర్టికల్ను రద్దు చేసింది? ఆర్టికల్ 370. సో ఇట్ గివ్స్ స్పెషల్ స్టేటస్ టు జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించినటువంటి ఆర్టికల్ 370ని ఇండియన్ గవర్నమెంట్ రద్దు చేసింది. దీని గురించి నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. సో ప్రత్యేకించి మళ్ళీ దీని గురించి మాట్లాడటానికి లేదు, మీరు కూడా పేపర్లో చాలా చూశారు. సో ఆర్టికల్ 370 అనేది అబాలిష్ చేయడం జరిగింది. దాంతో జమ్మూ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీస్గా చేసేసారు. ఒకటి జమ్మూ కాశ్మీర్, రెండవది లదాఖ్. సో ఈ 2 యూనియన్ టెరిటరీస్ని చేశారు. ఫ్యూచర్లో జమ్మూ కాశ్మీర్ని మళ్ళీ స్టేట్గా చేసే అవకాశం ఉంది. సో లదాఖ్ను మాత్రం యూనియన్ టెరిటరీగా ఉంచే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ని మళ్ళీ స్టేట్గా యూనియన్ టెరిటరీగా అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఫ్యూచర్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. 62 ఆప్షన్ 1. 63 పర్యావరణ పరిరక్షణ చట్టం చేసిన సంవత్సరం. సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎనాక్టెడ్ ఇన్ 1986. 1986లో చేశారు ఇది. సో 63 ఆప్షన్ 1. నెక్స్ట్ 69 ప్రపంచ ఉత్పాదకత కాంగ్రెస్ WPC వరల్డ్ ప్రొడక్టివిటీ కాంగ్రెస్ 2020కి ఆతిథ్యం ఇచ్చే భారతీయ నగరం ఏది? సో ఇది పోస్ట్ పోన్ అయింది. ఇంకేం ఆతిథ్యం వస్తుంది కోవిడ్-19 వల్ల? ఇది బెంగళూరులో జరగాల్సి ఉంది, పోస్ట్ పోన్ అయింది. వరల్డ్ ప్రొడక్టివిటీ కాంగ్రెస్ అంటే ఏంటంటే ప్రొడక్టివిటీ డెవలప్మెంట్, ఉత్పాదకత అంటే వరల్డ్ ఎకనామిక్ యొక్క ప్రొడక్షన్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ ఎలా పెంచుకోవాలనేది ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో 69 ఆప్షన్ 4. నెక్స్ట్ 75 ఈ మధ్య ఏ వ్యాధి ముజఫర్ నగర్ అనేది బీహార్లో ఉన్న ఒక ప్రదేశం. ఇక్కడ చిన్నపిల్లలు చాలామంది చనిపోయారు, చాలామంది హాస్పిటలైజ్డ్ అయ్యారు అనమాట. ఒక ఫ్రూట్ తినటం వల్ల, దాన్ని లిచీ ఫ్రూట్ అంటారు. ఈ లిచీ ఫ్రూట్ తినటం వల్ల వీళ్ళకి ఒక డిసీజ్ వచ్చింది, దాన్ని జపనీస్ ఎన్సిఫిలైటిస్ అంటారు. ఈ జేఈ అనేది కామన్గా వచ్చేది. జపాన్లో ఈ ఎన్సెఫిలైటిస్ ఈ వ్యాధిని ఫస్ట్ కనుక్కున్నారు. మెదడు వ్యాపుకి సంబంధించిన ఈ వ్యాధి చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది 15 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి ఈ జపనీస్ ఎన్సిఫిలైటిస్ అనే ఒక డిసీజ్ వస్తుంది. ఈ జపనీస్ ఎన్సెఫిలైటిస్ అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ జపనీస్ ఎన్సెఫిలైటిస్ వైరస్ ఈ ఫ్రూట్స్ నుంచి వచ్చింది, ఈ లిచీ ఫ్రూట్స్ నుంచి వచ్చిందిగా చెప్తున్నారు. సో నిదట్లో ఉన్న వాళ్ళు నిదట్లోనే చనిపోవడం జరిగింది. షుగర్ లెవెల్స్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతాయని చెప్తున్నారు దీనివల్ల. సో ఎనీవే ఈ జపనీస్ ఎన్సిఫిలైటిస్ అయితే ఈ ముజఫర్ నగర్లో వచ్చింది. దీన్ని క్లియర్ కట్గా ఏంటనేది తేల్చలేదు. ఇప్పుడు మనకి జపనీస్ ఎన్సిఫిలైటిస్ అనేది ఈ లిచీ ఫ్రూట్స్ ద్వారా వచ్చినట్టు తెలుస్తుంది. ఈ జేఈ వైరస్, ఇది వైరస్ వల్ల వస్తుంది ఈ జపనీస్ ఎన్సెఫిలైటిస్ అనే వ్యాధి. సో మేజర్గా ఇది బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇన్ఫెక్షన్ టు బ్రెయిన్ అనమాట. తర్వాత బ్రెయిన్ స్వెల్లింగ్ అంటే మెదడు వాయటం జరుగుతుంది. దీన్ని మెదడు వాపుగా కూడా చెప్తాం.
సో ఏషియా అండ్ వెస్ట్ పసిఫిక్ కంట్రీస్లో ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తుంది, ఈ జపనీస్ ఎన్సెఫలైటిస్ అనేది, జేఈ అనేది. సో 75 జపనీస్ ఎన్సెఫలైటిస్ కరెక్ట్ ఆప్షన్. సో హెన్స్ 75th ఆప్షన్ 1. 76. సో మ్యాచింగ్స్ ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి 1959 పంచాయతీరాజ్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. సో ఇక్కడ కన్ఫ్యూజన్ కావచ్చు. అడాప్టేషన్ ఎనాక్టెడ్ డేట్ ఒకటి ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ డేట్ ఉంటుంది. ఎనాక్టెడ్ డేట్ ముందు ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ తర్వాత ఉంటుంది. అంటే చట్టంగా రూపుకల్పించింది ఒక డేటు, ఆ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది ఒక డేట్ ఉంటుంది. ఇప్పుడు పంచాయతీరాజ్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది 1959 2 అక్టోబర్ రాజస్థాన్లో నగౌర్ డిస్టిక్లో. సో ఫస్ట్ 1959 అనేది పంచాయతీరాజ్ సిస్టమ్ ఇంప్లిమెంటెడ్ డేట్. సో 1959 సి. సెకండ్ 1993 న్యూ పంచాయతీరాజ్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 1992. సో బల్వంతరాయ్ మెహతా కమిటీని బేస్ చేసుకొని న్యూ పంచాయతీరాజ్ యాక్ట్ని 1992లో చేశారు. సో అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది మాత్రం 1993 ఏప్రిల్ 24. సో సెకండ్ ఆప్షన్ డి. థర్డ్ ఆప్షన్ 1952 సామాజిక అభివృద్ధి పథకం. సో కమ్యూనిటీ డెవలప్మెంట్ స్కీమ్ ఇది. సో 1952లో సిడిఎస్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. సో పంచాయతీ సిస్టమ్ డెవలప్మెంట్ అయ్యే టైంలో ఎర్లీ ఫేజ్లో. సో దీని గురించి మనకి యూట్యూబ్లో నేను ప్రొవైడ్ చేశాను, వీడియో ఉంటుంది చూడండి. 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్, తర్వాత పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో ఈ మొత్తం కూడా క్లియర్ కట్గా ఉంది, ఒకసారి మీరు అక్కడ చూడండి. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది టైం వేస్ట్. సో 1952 ఏ, 1953 సో బి. సో ఆప్షన్ 76 ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్స్ ఆల్రెడీ మన యూట్యూబ్లో ఉన్నవే, అందుకని వాటి గురించి నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. స్టాండర్డ్ ఎంసీక్యూస్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మీద కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కానీ, సొసైటీ మీద కానీ ఆల్రెడీ మన యూట్యూబ్లో ప్రొవైడ్ చేసిన వాటి మీద ఈ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని యూట్యూబ్లో మీకు 73rd 74th సైన్స్ అండ్ టెక్నాలజీ, ఉమెన్ ఎంపవర్మెంట్ ఏవైతే వీడియోస్ ఇచ్చామో వాటిలో ఈ ఆన్సర్స్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. మనం ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మ్యాక్సిమం ఆ ఏరియాస్ నుంచి కవర్ అయింది. సో 77th క్వశ్చన్కి వెళ్తే, భారత రాజ్యాంగంలోని ఈ క్రింది సవరణలో ఢిల్లీని జాతీయ రాజధాని అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీగా నియమించారంటే ఏ సవరణ ద్వారా ఢిల్లీని నేషనల్ క్యాపిటల్ రీజన్ గాను, దానికి ఒక అసెంబ్లీ ఉంటుంది, సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ప్రెసిడెంట్ నియమిస్తారు అని ఏ అమెండ్మెంట్ ద్వారా చేర్చారంటే 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో 77 ఆప్షన్ 2. నెక్స్ట్ శాసనం యొక్క అధ్యాయాన్ని ఏమంటారు? 79th ఎపిగ్రఫీ. యాన్సెంట్ ఇన్స్క్రిప్షన్ స్టడీని మనం ఎపిగ్రఫీ అంటారు. నెక్స్ట్ 81 సింధు లోయ నాగరికత. సో అంటే ప్రజలకు ఈ క్రింది లోహం తెలియదు. సో ఏ మెటీరియల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్కి తెలియదు అంటున్నారు? ఐరన్ అనేది మనం వేదిక్ పీరియడ్లో వచ్చేసరికి మనకు కనిపిస్తుంది, కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి ఎక్కువగా బ్రాంజ్ కనిపిస్తుంది. అందుకని బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అంటాం మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. 81 ఫస్ట్ ఆప్షన్ 1. 82 భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియమించబడటానికి ఒక వ్యక్తి హైకోర్టులో ఆ వ్యక్తి 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఉండాలి. హైకోర్టు జడ్జిగా 5 years ఉంటే సరిపోతుంది. అతను ఒక ఇండియన్ సిటిజన్ లాగా ఉండాలన్నమాట. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 124 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. హెన్స్ 82 ఆప్షన్ 1. నెక్స్ట్ 91 మిగతావన్నీ కూడా మనకి మాట్లాడినవి ఇంతకుముందు. 91 క్షేత్రయ స్వగ్రామం, ఇది కూడా నార్మలే, మోవా. నెక్స్ట్ 120 ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి ఎంత? 2011 997. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరం లేదు, ఆల్రెడీ వీటి గురించి నేను మాట్లాడాను. 120 121 122 ఇవన్నీ కూడా స్టాండర్డ్ అండి, అందుకని నేను మాట్లాడట్లేదు వీటి గురించి. సో అన్ని ఈజీ క్వశ్చన్స్, స్టాండర్డ్ క్వశ్చన్స్. పార్ట్ బి మొత్తం కూడా డేటా ఎక్కువగా ఉంది. సో ఈ డేటాని నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయను, అందుకని ఈ డేటా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇక్కడతో పార్ట్ ఏలోనే మేజర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. పార్ట్ బి మొత్తం కూడా ఆల్రెడీ ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసినవి, దాంతోపాటు స్టాండర్డ్గా ఉన్నటువంటి టాపిక్స్ ఆల్రెడీ మనం
డిఫరెంట్ టైప్స్లో పీడిఎఫ్లో కానీ లేదా మన ఇంతకుముందు ప్రీవియస్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో కానీ లేదా మన యూట్యూబ్ ఛానల్లో కానీ ఏదో ఒక రూపంలో ప్రొవైడ్ చేసినాయే. సో అందుకని పార్ట్ బి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. పార్ట్ బి దాదాపుగా అన్ని క్వశ్చన్స్ కాన్స్టెంట్గా ఉన్నవే, అది నేను మీకు చెప్పదలుచుకుంది. సో థ్యాంక్ యూ. టెస్ట్ సిరీస్ కానీ పీడిఎఫ్ కానీ జాయిన్ అవ్వాల్సి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు టెస్ట్ సిరీస్ని మెటీరియల్ని పీడిఎఫ్ మెటీరియల్ని గ్రామ సచివాలయానికి సంబంధించి పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్లో కలుసుకుందాం.